హాయ్ సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఈ 48 ఏళ్ల కెరీర్‌లో మీరు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు, నవ్వించారు, ఏడిపించారు, అన్ని రకాలుగా ఆకట్టుకున్నారు ప్రేక్షకుల్ని. కానీ మీరు అంటే ఒక 'ప్రభాస్' లాంటి ఒక పాన్ ఇండియా సినిమా చేయటంతో పాటు, ఒక కొత్త హీరోని ఎంకరేజ్ చేయటం గానీ, ఒక కొత్త డైరెక్టర్‌ని ఎంకరేజ్ చేయటం గానీ, అంటే చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే ఒక పాన్ ఇండియా సినిమా చేసిన తర్వాత మళ్ళీ మన ఇమేజ్ పడిపోకూడదు, మనం చిన్న సినిమాలు చేయకూడదని ఒక గిరి గీసుకొని పెట్టుకుంటారు. మీరు మాత్రం పాన్ ఇండియా సినిమాతో పాటు ఒక చిన్న సినిమాను కూడా చేయటంలో ఎప్పుడు ముందుంటారు. సో, అంటే ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక సినిమా చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మనం ఇలా కంటిన్యూ అవుతుండాలని ఒక ఒక అభిప్రాయమా? లేకపోతే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసుకురావడం మీ యొక్క సదుద్దేశమా సార్? ఏంటి? మంచి అద్భుతమైన క్వెషన్. ఎందుకనంటే, నాలాంటి వాడిని అడగాల్సింది అదే క్వెషన్‌లే. ఎందుకనంటే, 48 సంవత్సరాల సినిమా. మీ అందరికీ తెలుసు. మీ మీ ముందే నేను ఇక్కడున్న మీ రాజేంద్ర ప్రసాదే, "ఏరా తమ్ముడు, సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడా?" కాదు, మీ ముందే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెయ్యింది ఏముంటుంది మీకు తెలుసు కదా. ఇంగ్లీష్ సినిమా హీరోగా యాక్ట్ చేశాను నేను. ఏమండి? నేను ఇంగ్లీష్ సినిమాలో క్విగ్గన్ మురుగన్ అని, మీరు ఇప్పుడు కావాలంటే ఒకవేళ స్టార్ మూవీస్లో అమ్మాయి ఇవాళకి వేస్తారు ఆ సినిమాని. ఇంగ్లీష్ సినిమాలు వేస్తారు కదా, ఆ సినిమాలతో పాటు క్విగ్గన్ మురుగన్ కూడా వేస్తారు. ఇంకా మీరు సంతోషపడతాను అని అంటే, మీరు సంతోషపడదు, మీరు అందరూ నాకు తమ్ముళ్ళేగా. ఇంకా సంతోషపడతాను అని అంటే కనుక, ఎమిరేట్స్ ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కితే అందులో చాయిస్ చూసుకుంటే క్విగ్గన్ మురుగన్ ఉంటుంది. అది ఒక ప్రివిలేజేగా. సో అంతవరకు వెళ్ళి మీరు మంచి మాట అన్నారు. యాక్చువల్గా ఏమైందంటేనండి, 20th సెంచరీ ఫాక్స్ వాళ్ళు కదా, వాళ్ళు కొనుక్కున్నారు కదా ఆ సినిమాని. తర్వాత వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ట్రై చేశారు. తర్వాత ఆ ప్రొడ్యూసర్కి వాళ్ళకి మధ్యన వచ్చిన ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్, మనకు సంబంధం లేదు, మనకు తెలియదు కూడా. నాకు నిజంగా తెలియదు దాని గురించి. యాక్చువల్గా రన్ అయి ఉన్నట్టయితే ఈ పాటికి క్విగ్గన్ మురుగన్ 1 చేశాం కదా, 2, 3, 4 జరిగి ఉండాల్సింది ఈ పాటికి. ఆ 3 ప్రపోజల్స్ ఆల్రెడీ ఉన్నాయి. క్విగ్గన్ 1, క్విగ్గన్ 2, క్విగ్గన్ 3, క్విగ్గన్ 4 వరకు కథలు ఇవి. ఇప్పుడు 2 రెడీ అయింది. ఆల్మోస్ట్ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అది. దీంట్లో కొత్తగా యాడ్ అయిన, ఇప్పుడు కొత్తగా తీస్తున్న సినిమాలో యాడ్ అయింది ఏంటయ్యా అని అంటేను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని సీన్లు చేస్తున్నాం దాంట్లో. అది మీరు పోను తెలుస్తుంది. థ్యాంక్ యూ. అయినా